ప్రభాస్ ఓవైపు సలార్ కొత్త షెడ్యూల్ కంప్లీట్ చేసి మరోవైపు ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పనుల్లో బిజీ అయ్యాడు. పవన్ మాత్రం తన సినిమాల షూటింగ్స్ కి బ్రేక్ వేశాడు. సూపర్ స్టార్ మహేష్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ సెట్ లో సందడికి రెడీ అయ్యారు. ఇలా ఈ వీక్ ప్రమోషన్స్ నుంచి సెట్ లో ఎమోషన్స్ వరకు అన్ని విధాలా బిజీ అవుతున్నారు టాప్ స్టార్స్. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం తిరుపతిలో జరగబోతోంది. ఈవెంట్ 5కి మొదలవుతుంది. అయితే ఈ ఈవెంట్ లో ఆదిపురుష్ ఆల్బమ్ మొత్తం రిలీజ్ చేయబోతుందట ఫిల్మ్ టీమ్. అలానే 2వ ట్రైలర్ కూడా ఈ ఈవెంట్ లోనే లాంచ్ కాబోతోందని తెలుస్తోంది. ఇక ఆదిపురుష్ ఈవెంట్ లో 100 మంది సింగర్స్ తో భారీ ఎత్తున పాటలు పాడించే ఏర్పాట్లు జరిగాయని తెలుస్తోంది. ఈలోపు ప్రభాస్ కూడా సలార్ తాలూకు షార్ట్ స్కెడ్యూల్ పూర్తి చేశాడు. కొత్త స్కెడ్యూల్ కోసం రెడీ అవుతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చాడు. 14 నుంచి పొలిటికల్ జర్నీతో బిజీ కాబోతున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త స్కెడ్యూల్ తో బిజీ అవుతాడట. అలాగే ఓజీకి 21 రోజుల డేట్స్ ఇచ్చాడట. మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న మూవీ గుంటూరు కారం. ఈ సినిమా కొత్త స్కెడ్యూల్ 7న లేదంటే 10న మొదలు కానుంది. అక్టోబర్ 25 లోపు షూటింగ్ పూర్తి చేయాలనే త్రివిక్రమ్ కి మహేష్ విధించిన అల్టిమేటం అంటున్నారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్యాచ్ వర్క్ షూటింగ్ షురూ కానుంది. 2 సాంగ్స్ తో పాటు క్లైమాక్స్ కు సంబంధించిన ప్యాచ్ వర్క్ ని ప్లాన్ చేస్తున్నాడు శంకర్. ఇక అక్టోబర్ తర్వాతే రామ్ చరణ్ తో బుచ్చిబాబు కొత్త సినిమా షూటింగ్ అని తెలుస్తోంది. పుష్ప 2 టీమ్ షూటింగ్ స్పీడ్ ని పెంచింది. రిలీజ్ కి ఇంకా 6 నెలల టైం ఉండటంతో సుకుమార్ వేగం పెంచాడు. పుష్ప 2 ట్రైలర్ ని దసరాకు లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది.